హాయ్ అండి. ఈ లడ్డూలు ఎవరైనా సరే ఈజీగా చేసేయొచ్చు. టేస్టీగా అలానే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక కప్పు వరకు శనగపిండి తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకొని పిండి అయితే ఉండలు లేకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పిండిని అయితే ఇలాగా వేసేసుకోవడమే. ఇలా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకున్నాక మిగతా పిండి కూడా ఇలానే వేసుకున్నాక చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టేసుకొని చల్లగయ్యాక ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాక మూత పెట్టుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కోసుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పంచదార అయితే ఒక గిన్నెలోకి వేసుకున్నాక ఒక కప్పు వరకు వాటర్ కూడా పోసుకొని పంచదార కరిగేంత వరకు ఉంచుకున్నాక కొద్దిగా జిగురు పాకం వచ్చేంత వరకు ఉంచేసుకొని 4 యాలకులు కూడా దంచి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిని కూడా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, చిటికెడు కర్పూరం వేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకొని మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగైనంత వరకు పక్కన పెట్టుకున్నాక గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టేసుకోవటమే. చూసారు కదా, ఎంతో ఈజీగా మోతీచూర్ లడ్డు అయితే రెడీ అయిపోయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.